టీడీపీలోకి ఎన్టీఆర్ మనవడు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ ఫ్యామిలీ బాగానే పనిచేస్తుంది. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు పార్టీకి అధినేతగా ఉండగా, మనవడు మంత్రి నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కుమారుడు బాలకృష్ణ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆపై హిందూపురం టీడీపీ శాసనసభ్యుడిగా కూడా ఉన్నారు. ఇంకోవైపు ఆ ఫ్యామిలీ నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని సైతం యాక్టివ్గా పనిచేస్తున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ మరో మనవడు హితేష్ చెంచూరాం పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు మొదలైనట్లు సమాచారం. హితేష్ చెంచూరాం మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎంపీ పురంధేశ్వర్ల కుమారుడు. త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తుంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబుతో రాజీ కుదుర్చుకున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అటు పురంధేశ్వరి సైతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు కారణమయ్యారు. రాజమండ్రి ఎంపీగాను గెలిచారు. ఇప్పుడు అన్ని సంబంధాలు మెరుగుపడ్డాయి చంద్రబాబు కుటుంబంతో. నారా లోకేష్ విషయంలో కూడా సానుకూల దృక్పథం ఉంటారు పురంధేశ్వరి. అందుకే తమ కుమారుడు హితేష్ చెంచూరాంను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలనేది దగ్గుబాటి దంపతుల ఆలోచన. దానికి సరైన వేదిక తెలుగుదేశం పార్టీ అని వారు భావిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. తద్వారా ఎంపీగాను ఎమ్మెల్యేగాను పోటీ చేయిస్తే మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది. అందుకే త్వరలో మంచి ముహూర్తం చూసి తెలుగుదేశం పార్టీలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.